మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానిలో ఒక ఆరోగ్యకరమైన, శాస్త్రీయమైన విధానం ఉంటుంది. కాలం మారే కొద్దీ వాటిలో మనకు కావాల్సిన మంచిని అలాగే తీసుకోవాలి. దాంట్లోని చెడును తీసుకోవాలి. ఉదాహరణకు పురాతన కాలంలో చీకటి పడిన తర్వాత గోర్లు కట్ చేయకూడదని చెప్పేవారు. అలాగే ఇంట్లో కసువు తీయకూడదని చెప్పేవారు. ఎందుకంటే ఆ కాలంలో కరెంటు ఇలాంటివి లేవు కాబట్టి ఏమైనా గోర్లు కట్ చేయడంలో ఏమైనా అవుతుందని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు. ఇలాంటి విషయాలను గుర్తుంచుకొని కాలక్రమేణా కొన్ని మార్చుకోవాలి మనం. ఇప్పుడు ఇలాంటిదే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. శాస్త్రం నుంచి విజ్ఞానం వరకు హెచ్చరిక. చీకటి పడ్డాక తులసి ఆకులు తుంచితే ఏం జరుగుతుందో తెలుసా? హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసిని పూజించటంతో పాటు దానిని తాకడానికి లేదా తుంచడానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో తులసిని కోయడం శాస్త్రాలలో నిషేధం. శాస్త్రాల ప్రకారం ఆదివారం, ఏకాదశి, గ్రహణం వంటి రోజుల్లో తులసి కోయడం నిషేధం. అయితే రాత్రి సమయంలో కూడా తులసిని కోయకూడదు. ఎందుకంటే శాస్త్రం, విజ్ఞానం రెండింటి ప్రకారం రాత్రి సమయంలో ఏ చెట్టునైనా లేదా మొక్కను తాకకూడదు, విరచకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో తులసి ఆకులను అస్సలు కోయకూడదు. శాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో తులసిని తుంచడం లేదా తాకడం వంటి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట. రాత్రి సమయంలో తులసిని తుంచడం కుటుంబం మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని నమ్ముతారు. రాత్రి సమయంలో మొక్కల స్వభావం శాస్త్రీయంగా మారుతుంది. తులసి రాత్రి సమయంలో శ్వాసక్రియను తగ్గిస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో తులసిని తెంపడం వల్ల శక్తి మందగిస్తుంది, ఔషధ గుణాలు కూడా తగ్గుతాయి. శాస్త్రాల ప్రకారం తులసికి నీరు సమర్పించడానికి లేదా తుంచడానికి సూర్యోదయ సమయం ఉత్తమమైనది. ఉదయం సమయంలో మొక్క తాజాగా, సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో తులసి ఆకులు మరియు వేర్లు ఇంట్లో సుఖంగా, సమృద్ధి మరియు శాంతిని తీసుకురావడానికి చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. రాత్రి సమయంలో మొక్క చుట్టూ తిరగడం లేదా ఆకులు కోయడం చేయకుండా ఉండాలి. అలాగే తులసి మొక్కను ఎప్పుడూ శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచాలి. శాస్త్రాలలో చెప్పిన ఈ నియమాలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఇవి ఇంటి శ్రేయస్సు, ఆరోగ్యం మరియు శాంతికి సంబంధించినవి. అందువల్ల తులసిని తెంపేటప్పుడు, తాకేటప్పుడు లేదా పూజించేటప్పుడు దీనికి సంబంధించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు పండితులు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.